గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో క్వశ్చన్ ఇక్కడ ఎన్నో కామెంట్స్ వచ్చినాయి. ఒకటే క్వశ్చన్, 800 కట్టిన తర్వాత దాని మీనింగ్ ఏంటి అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటాం. 800 కట్టడమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఎందుకు చేస్తామంటే ఆన్లైన్లో మీ సీట్ని హోల్డ్లో పెట్టుకోనికి, ఆన్లైన్లో మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోనికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం. ఒకవేళ సెకండ్ పేజ్ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే ఏం చేయాలంటే సెకండ్ పేజ్ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ని 800 కట్టి, లేదంటే నాన్ లోకల్స్ కానీ గవర్నమెంట్ జాబ్ పేరెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్కాలర్షిప్ రాని వాళ్ళు, ఓసీ వాళ్ళు ఆ ఫుల్ అమౌంట్ కడతారు. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు మనం 800 మాత్రం కడతాం. సో ఇది కట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 11 months బ్యాక్, లాస్ట్ ఇయర్ 2023 సిపి గెట్లా ఇట్లనే చాలామంది ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్తో పాటు తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్ మా కాలేజ్లో సబ్మిట్ చేయండి, ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ వస్తే మీకు ఇచ్చేస్తాం డాక్యుమెంట్స్ అని అంటున్నారు. ఇప్పుడు రూరల్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్ లేక వాళ్ళు అటెండ్ అవుతలేరు. కొంతమంది ఏమో వేరే ప్లేస్లలో ఉన్నారు, కొన్ని వర్క్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కాలేజ్కి వచ్చి మేము టీసీ ఇచ్చే అవసరం లేదు, మేము జస్ట్ ఆన్లైన్లో 800 కట్టి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం అని అనుకుంటున్నారు. సో వాళ్ళు భయపడుతున్నారు కూడా. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. నేను సిపి గేట్ కన్వీనర్తో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా పెట్టినాను అందులో. అంటే ఆ కన్వీనర్ సార్ ఏం చెప్పినానని ఏం చెప్పలేదు. మీకు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఈ సీట్ పోతుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ పేజ్లో ఉంటుంది, అది అట్నే ఉంటుంది. మీరు సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి చూసిరనుకోండి, మీరు ఫస్ట్ పేజ్లో వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ అక్కడ కనిపిస్తుంది మీకు. అప్పుడు మీరు దాని ప్రింట్ తీసుకొని అప్పుడే జాయిన్ కావచ్చు. ఇప్పుడు September 13 జాయిన్ కాకపోతే, ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు September 13 జాయిన్ కాకపోతే, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు లాగిన్ అయ్యి చూసుకుంటే మీ అక్నాలెడ్జ్మెంట్ అదే ఉంటుంది, ఫస్ట్ పేజ్లో వచ్చింది. ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అక్కడికి వెళ్ళి టీసీలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ 800 కడితే సరిపోతుంది. మీ సీటు మీకే ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో వస్తేనే ఇది పోతుంది, రాకపోతే పోదు, అదే ఉంటుంది. ఎందుకంటే నువ్వు 800 కట్టి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నావు కాబట్టి. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను మళ్ళీ పాసిబుల్ అయితే కన్వీనర్ దగ్గరికి వెళ్ళి కలుస్తా, సిపి గేట్ కన్వీనర్ సార్ని కలిసి నేను మాట్లాడి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ కలిసి అడిగినాం. ఈసారి మళ్ళీ తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు, ఇంకోటి ఏంటంటే క్యాంపస్ వాళ్ళు కూడా, ఇప్పుడు కొన్ని క్యాంపస్ వాళ్ళు స్టూడెంట్స్ కాల్ చేసి మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, టీసీ ఇవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేసి టీసీలు సబ్మిట్ చేసి అప్పుడు సెకండ్ పేజ్ పెట్టుకోరు, లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది అని ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు. ఈవెన్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు, ఓయూ వాళ్ళు, కేయూ వాళ్ళు కూడా ఇట్నే చెప్తున్నారట. వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ప్రాక్టికాలిటీ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసేది సిపి గేట్ వాళ్ళకి. ఈ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళని నమ్మకండి. బికాస్ వాళ్ళు టీసీలు, మెమోలు, మీ ఒరిజినల్స్ అన్నీ తీసుకుందామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. సో మీరు 800 అయితే ఫస్ట్ కట్టురు, ఆన్లైన్లో సీట్ అనేది ఎటుపోదు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ డైరెక్ట్ పెట్టుకోరు. ఇఫ్ పాసిబుల్ నేను కంపల్సరీ వీడియో రేపు ఒకవేళ కలిస్తే వెళ్ళి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా కనుక్కొని సిపి గేట్ ఇన్ఫర్మేషన్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. వీడియో కంపల్సరీ అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే 13th రోజు లాస్ట్ డేట్ కదా, రేపు 12th రోజు నేను వెళ్ళి కలుస్తాను సార్ని. మ్యాక్సిమం ట్రై చేస్తాను కలవడానికి. పాసిబిలిటీ ఉంటే మళ్ళీ ఒకసారి ఇదే ఇప్పుడు నేను చెప్పింది క్లారిఫై చేసుకుంటాను నేను, ఎందుకంటే ఏమైనా చేంజెస్ జరిగినాయని. సో 21లో, 22లో, 23 3 years నుంచి చూస్తున్నా, అప్పుడు ఏం చేంజెస్ జరగాలి, ఇప్పుడు ఏం జరుగుతాయి. కానీ మీకోసం అయితే వెళ్తా కంపల్సరీ. రేపు ట్రై చేసి వెళ్ళి కలిసి మాట్లాడి మళ్ళీ క్లారిఫై చేసుకుని మళ్ళీ మీకు వీడియో చేసి చెప్తా. సో నేను కింద డిస్క్రిప్షన్ పెట్టిన వీడియో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పినని వాయిస్ రికార్డ్ కూడా పెట్టినా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పేజ్లో అది, సెకండ్ పేజ్లో వేరే సీట్ రాకపోతే ఇది ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఈ ఫస్ట్ పేజ్లో వెళ్ళిపోతుంది అని చెప్పిండు. ఓకేనా. అండ్ ఇంకోటి, ఫస్ట్ పేజ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో కడితే సరిపోతుంది అని చెప్పిండు. సో మీరు కొంచెం ఆ రికార్డుని చూడండి. రేపు నేను మళ్ళీ వీడియో చేస్తాను మీకోసం. సో అంతే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.